హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూస్తున్నారా, నేను రీసెంట్గా అయితే నేను చెప్పాను కదా, కందలేరు రిజర్వాయర్కి అయితే వెళ్ళండి, తెలుగంగా రిజర్వాయర్. మనకి ఈ రిజర్వాయర్లోకి వెళ్ళినప్పుడు ఇక పెద్ద చేపలైన కాకుండా చిన్న చేపలు కూడా వేసారు, పైలట్ చేపలు కాకుండా. ఇది చూస్తున్నారు, ఈ చేపలు ఇది వచ్చేసి మనకి కోరస్ చేపలు. నేనేమనుకున్నానంటే అది ఒక్కో టైంలో ఫుల్గా పడిపోతాయంట. వాటర్ ఏంటంటే మనకి ఎక్కువ వర్షం పడినప్పుడు ఏంటంటే నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ నిండినప్పుడు వాళ్ళు వెళ్తారంట ఒక్కోసారి. అప్పుడు ఫుల్గా అసలు ఖాళీ లేకుండా పడిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాటర్ అనేది చాలా ఫ్లోటింగ్ అనేది తగ్గిపోయింది. అందువల్ల ఏంటంటే మనకి చేపలు అనేది చాలా తగ్గిపోయాయి అనమాట. కోలాస్ చేపలు ఏడైనా ఒక్కొక్కటే వస్తుంది. కోలాస్ చేప అయితే మీకు ఐడియా ఉంది కదా, మనకి ముక్కు అనేది కొంచెం పొడుగ్గా ఉంటాయి. అవి కూడా చూపిస్తా చూడండి, దగ్గరికి చూపిస్తాను. అది చూడండి, ముక్కు కొంచెం పొడుగ్గా ఉన్నాయి చూసా, అదే చేపలు కోలాస్ చేప. అది భలే రేట్ అయితే ఉంటుందంట. కిలో వచ్చేసి ఎంత 150 200. అంటే ఇక్కడ చాలా తక్కువ వేసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా మనకి ఈ కోలాస్ చేప అనేది వీళ్ళు వేసేది ఎంత 100 120 రూపాయలకి అయితే, బయట రేట్లు 200 250 300 దాకా అయితే కాస్ట్ అయితే ఉందంట. ఏదంటే వాళ్ళు అక్కడ ఒక మనకి ఇంతనే బల్క్గా ఇచ్చేస్తారనమాట. ఎంత ఒక వాళ్ళకి పడినంత ఒక 30 kg 50 kg 100 kg ఎంతైనా వాళ్ళకి పడినాయి దాన్ని బట్టి ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు మధ్యవర్తులు ఉంటారు కదా మనకి, మీడియేటర్స్, వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ వేసుకెళ్తారు. కానీ వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. ఏంటంటే ఐస్ ఖర్చు అని, బాక్స్ ఖర్చు అని అవి ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఒక 50 రూపాయలు ఖర్చు అయినా కూడా వాళ్ళకి ఎంత ఒక 50-100 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళీ మీరు చేపలు కొనాలంటే ఎక్కువ శాతం మీరు ఎవరైనా కన్సల్ట్ అవ్వాలంటే మీకు దగ్గరలో ఏదంటే ఏదైనా రిజర్వాయర్లు కానీ ఏదైనా చెరువుల దగ్గరికి అక్కడికి వెళ్తే మీకు చాలా తక్కువగా వస్తాయి. లేదంటే మనకి ఇక్కడ కోస్టల్ ఏరియా వాళ్ళు అయితే ఇప్పుడు మా దగ్గరలో ఒక 20-50-30 కిలోమీటర్ల దూరంలో ఈ మన ఏరియా వచ్చారనుకోండి, ఒక్కో టైంలో చేపలు బాగా పడుతుంటాయి. ప్రతిరోజు ఉండవు, ఏదో ఒక్కో టైంలో కానీ మీరు కానీ వస్తే చేపలు చాలా తక్కువకే. ఇప్పుడు కానంగంతలో మాకు ఇక్కడ 50 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయల లోపల పడితే బయట 200 250 అమ్ముతారు. మీకు ఇంచుమించు 1 కిలో మీద 100 రూపాయలు ఎక్స్ట్రా పడిపోద్ది. లేకపోతే ఒక 70-80 రూపాయలైనా పడుతుంది ఈజీగా అయితే. అదే మీకు ఒక 10 కేజీలు అలా తీసుకెళ్ళే ఏదో పని అయితే ఇటు వచ్చి తీసుకెళ్తే మీకు చాలా తక్కువగా ఇచ్చేస్తారు. ఇంకా ఏంటంటే మత్స్యకారులు వేసేటప్పుడు ఇప్పుడు ఒక 10 కేజీలు వేసారు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఇప్పుడు మగ్గు ఇగ్గు అంటారు కదా, కాటా వేస్తే ఆ విధంగా మనకి ఒక కేజీ అలా కలిపి వేసేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా మనకి ఏంటంటే హోల్సేల్గా తీసుకునే లెక్క వేరేగా ఉంటుంది, మీరు బయట తీసుకునేది వేరేగా ఉంటుంది. అది కూడా కొంచెం స్టాక్ ఉండే చాలా ఇవి పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ మన ఏరియాలోకి వస్తే ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి చేపలు, తినేదానికి కూడా సూపర్ ఉంటాయి చేపలు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మనకి కామెంట్లో అయితే తెలియజేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైనా నాకు కానీ వీలైతే కంపల్సరీ మీకు ఫిష్ అనేది పంపిస్తాను. నిజంగా డెఫినెట్గా పంపిస్తాను. మన దగ్గర వాళ్ళైతే నాకు అనుకూలంగా చేపలు కానీ ఉంటే మాకు కామెంట్ చేస్తా. అంటే మీరు కామెంట్లో తెలియజేయాలి కదా, మనకి ఎక్కడ వాళ్ళు ఏందనేది మనకు తెలియదు. ఎక్కడైనా మనకు సార్ మీది ఏ ఊరు ఏంటి అనేది మన కామెంట్లు కానీ తెలియజేసి దగ్గర వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే నేను ఈజీగా అయితే పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారా, ఎంతసేపు వల్ల అయినా కూడా అసలు ఈ దాదాపు ఒక 3 కేజీలు 4 కేజీలు మొత్తం మీద వచ్చింది. అంటే ఇది అప్పుడు తీసింది కదా వీడియో, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మీరు గమనించవచ్చు. ఒక 3 కేజీలు వచ్చి ఉంటుంది. యావరేజ్న ఒక 300-400 వచ్చి ఉంటుంది అనమాట. దానికి మించి ఏమో రాదు. ఏదైనా ఒక 500-1000 రూపాయలు అంతకు మించి ఏమి ఉండదు. వాళ్ళు కూడా పెద్ద ఖర్చులే ఉండవు. కానీ ప్రతిరోజు మనకి ఒకే విధంగా పడాలంటే యాడ్ నుంచి పడతాయి, ఒక్కో టైంలో పడతా ఉంటాయి, పడవన్నమాట. అందువల్ల ఏంటంటే ఏదైనా 100 వచ్చినా 200 వచ్చినా ఎంత కొంత సంపాదన అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. చూడండి, అవి కోలాస్ చేప మీరు గమనించవచ్చు. ముక్కు అనేది కొంచెం పొడుగ్గా ఉంటాయి, ఇది చిన్నగానే ఉంటాయి ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు. పెద్ద చేపలు కూడా ఉంటాయి కోలాస్. ఇది సూపర్ ఉంటుంది టేస్ట్. మన ఏరియాలో కూడా దొరుకుతాయి. మనకి ఏంటంటే సముద్రంలో కాకుండా ఇక్కడ మనకి సముద్రానికి మన కాలువకి మధ్యలో ఏరు ఉంటుంది అనమాట. ఈ మొయ్యి చేపల వల్ల వీడియోలు కూడా చాలా చేస్తున్నాను, మీరైతే చూడండి. ఆ వీడియోస్లో మనకి ఏరు దగ్గర మొయ్యి చేపలు కానీ వదిలి ఉంటాం అనమాట. అక్కడ ఈ చేపలు అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్. నిజంగా నేనేంటంటే మనం పెద్దగా పట్టించుకోము, ఏదో మనకి పెద్ద చేపలు దొరికితే తిందామని చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు కామెంట్లో అయితే తెలియజేయండి ఎక్కడ ఏ ఏరియా అనేది, ఎక్కడ ఏ ఊరు అనేది మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. నాకు వీలైతే కంపల్సరీ చేపలు అనేది పంపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు పంపించడానికి మనకి చేపలు అయితే దొరకవు. మనకు దొరికినప్పుడు ఏంటంటే మీకు పంపించాలంటే మనకి కామెంట్లో తెలియజేస్తే నేను రిప్లై ఇచ్చేటప్పుడు కానీ ఏదో ఒక విధంగా మీకైతే కాంటాక్ట్ అవుతాను. ఎవరికైనా ఒకరికైతే పంపిస్తాను డెఫినెట్లీ. తర్వాత ఒకరు పంపించిన తర్వాత వాళ్ళకి చేరిందా లేదా దాన్ని బట్టి మనకు అవకాశం ఉంటే ఎవరికైనా పంపించడానికి అయితే చూస్తా. ఓకే, ఇది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్లో అయితే తెలియజేయండి.